B3 న్యూస్ స్వాగతం. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఉన్నారు. మరి ఈరోజు వందల మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి. ఈరోజు వందల మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ జాయిన్ చేయడం జరిగింది. అనుభూతి ఎలా ఉంటుందా? ఇవి అందరూ తీసుకున్నాం. పటాన్చెరు అసెంబ్లీలో ప్రతిరోజు ఇప్పటికే ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో అయితే 75 to 80% ఎవ్రీ విలేజ్ అట్లా ఉంది. ఎక్కడన్నా ఒక 4-5 విలేజ్లు కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ మిగతా 99% విలేజ్లు అంతా కూడా క్లియర్గా ఉన్నాయి. టౌన్స్లలో అయితే కాలనీస్ కూడా ఇనానిమస్గా చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రజలు అంతా కూడా కారు గుర్తు కోటేయాలి, ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో చాలా హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. మా బిడ్డ, మా పెద్ద కొడుకు కాబట్టి మాకు ఇంత పెన్షన్లు ఇచ్చి మాకు ఆదుకుంటున్నాడని చేతి వృత్తుల వాళ్ళు ఈరోజు చేపల పెంపకం కానీ, గొర్రెల పెంపకం కానీ, అట్లాగే మిగతా చేతి వృత్తుల మీద కూడా దృష్టి సారించి తెలంగాణని బంగారు తెలంగాణ చేయాలన్న ఒక లక్ష్యంతో కేసీఆర్ గారు ఏదైతే పనిచేస్తున్నారో, బంగారు తెలంగాణ అంటే ప్రతిపక్షాలు దాన్ని బంగారం అనేదో వెటకారంగా మాట్లాడుతున్నారు. బంగారు తెలంగాణ అంటే ప్రజలందరూ సంతోషంగా నవ్వు ముఖంతోనే ఉండాలి, అప్పుడే బంగారు తెలంగాణ లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు చాలా ప్రణాళికలు రచించి ఆయన పనిచేస్తున్నాడు. ఆయన పనితనం నచ్చి, అట్లాగే లోకల్గా ఎమ్మెల్యే గారి పనితనం కూడా నచ్చి మేమందరం కూడా పార్టీలోకి వచ్చి ఇల్లు తిరిగి ప్రజలందరూ కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడున్న టీం వర్క్ కానీ, ముఖ్యమంత్రి గారి స్కీములు, ఇక్కడ జరిగే టీం వర్క్ అన్నిటిని బేస్ చేసుకొని గ్రామాల్లో మిగిలిన్న కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు విత్ క్యాడర్ అందరూ కూడా ప్రతిరోజు వేలాదిగా జాయిన్ అవుతున్నారు. మాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది, పటాన్చెరు అసెంబ్లీ 1,00,000 మెజారిటీతో గెలుస్తామని మేము ఛాలెంజ్గా ఈరోజు చెప్పగలుగుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. అలాగే అలాగే మరి టీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి గారు ఉన్నారు, వారిని మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ఈరోజు ఇంతమంది జాయిన్ అయ్యారు కదా, ఈ యొక్క అవకాశం టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు మేము మా పిలుపు లేకుండానే ఈ అశోక్ నగర్ ఆర్సీపురం నుంచి ఇంక వందలాది మంది వచ్చిందంటే మా రిక్వెస్ట్ లేకుండా వాళ్ళు ఇనానిమస్గా వాళ్ళ సొంత దీంతో ఆలోచనతోటి అసలు ఆ ప్రభుత్వానికి మనం ఎందుకు తీసుకురావాలి, ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మనం స్ట్రెంత్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎలాంటి డబ్బులకు వంగక మేమన్నీ అనుకోకుండా వాళ్ళు రావడం అంటే దాని గురించి ఆలోచించుకోవాలి. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రం బంగారు రాష్ట్రం ఎప్పుడో ఏర్పడ్డది, దానికి మనం బలం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అన్ని పార్టీలకు అతీతంగా వీళ్ళు వచ్చి ఈ తెలంగాణ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు, ఇప్పుడు 100, 1000, 2,000 రూపాయలు రోజుకు, ప్రతి రోజుకు 100 రూపాయలు, 1000 రూపాయలు చొప్పున వాళ్ళు ఇచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు. చేయించుకున్నా కానీ మేము అంటున్నాం, వాళ్ళకు కూడా చెప్తున్నాం, దంచి తీసుకోండి, ఓటు మాత్రం తెలంగాణ పార్టీకి, మా కారు గుర్తుకేసి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో కాదు నేషనల్ లెవెల్లో కూడా తెలంగాణ పార్టీ అనేది తెలియాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. రాత్రి ప్రగలు ఏ కార్యకర్త కూడా ఎలాంటి ఒక రూపాయి ఆశించకుండా పనిచేస్తున్నారు. వాళ్ళు తిండి తిప్పలు లేకుండా పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ మన మైపాల్ ఏం చేస్తున్నాడో, వాళ్ళు తిండి తిప్పలు అవసరం లేదు కాదు, ఇక్కడ వచ్చి తిని వెళ్ళాలని చెప్తున్నాడు. అక్కడ ఎక్కడికక్కడనే ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ వీధిలో కూడా వాళ్ళకి ఎలాంటి ఆకలి లేకుండా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు పనిచేస్తున్నారంటే అది ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు ప్రతి స్వచ్ఛందంగా కాలనీలో ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళకు కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేయడం కాదు, కాబోయే ఎమ్మెల్యే గారు చేయడం కాదు, ఎక్కడి కార్యకర్త, ఎక్కడి నాయకులు, ఎక్కడి వీధి నాయకులు కానీ మండల నాయకులు కానీ ఎక్కడున్నా అక్కడ వాళ్ళకు స్వచ్ఛందంగా చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు వాళ్ళు పెడతలేరు, ఫుడ్ ఎమ్మెల్యే గారు పెడతలేడు,
ఎక్కడి నాయకులు అక్కడ ఆయనకు అభిమానంతో వాళ్ళకి ఖర్చు పెట్టి పనిచేస్తున్నారు. ₹1 తీసుకోలేదు ఇంతవరకు కూడా. ఏ నాయకుడు కూడా ఆయన డబ్బులు కాబట్టి ఖచ్చితంగా 1,00,000 అబౌవ్ సెకండ్ ర్యాంకులో తెలంగాణ రాష్ట్రంలో 2వ అభ్యర్థిగా గెలిపించి ఆయనను మేము ఇక్కడ ఈ పటాంచ నుంచి పంపుతామని అందరూ కూడా ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలంగాణ నేత, తెలంగాణ ఉద్యమకారుడు కూడా రాత్రి పగలు కష్టపడి పనిచేస్తారని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. అదేవిధంగా మరి టీఆర్ఎస్ పటాన్చ నాయకులు రవితేజ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ఈరోజు బైక్ ర్యాలీతోటి మహిళలను అందరినీ కూడా మీరు ఒక పండుగ వాతావరణంలాగా జీఎంఆర్ ఫంక్షన్ తీసుకురావడం, మరి మహిళారెడ్డి గారి సన్నిధిలో పార్టీ చేంజ్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఈరోజు జైలు కావడం, టీడీపీ నుంచి రామచంద్రపురం యొక్క నాయకులు, కాంగ్రెస్లో ఉన్న నాయకులు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా శుభపరిణామం. ఈరోజు మన యొక్క టీఆర్ఎస్ నాయకులు గూడెం మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్న యొక్క చేసిన అభివృద్ధి పనులు చూసి టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి ఈరోజు జాయిన్ అయ్యారు. అన్న ఇంకా చాలా చేసే పనులు చాలా ఉన్నాయి, ఇంకా మిగతా పనుల గురించి ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి చేసినందుకు చాలా సంతోషం. అయితే చూసుకున్నట్టయితే మైపాల్ రెడ్డి గారికి ఉన్న నాయకులలో మీరు సన్నిహితులని, మరి ఈ చేరిక ద్వారా మీ యొక్క సన్నిబంధం ఇంకా ఏ విధంగా ఏర్పడవే? చాలా గట్టిగా ఉంటుంది, చాలా సంతోషకరంగా ఉంటుంది. అన్న అంటే నేను నాన్న అనే మనసున్న వెన్న లాంటి మా యొక్క మైపాల్ రెడ్డి అన్న గారు మాకు చాలా సంతోషంగా, మాకు చాలా సపోర్టింగ్గా ఉంటారు. అయితే ఇంకా ఏమైనా చేరికలు రాబోయే రోజుల్లో ఇంకా మనకు ఎలక్షన్ కొద్ది టైం ఉంది, ఇంకా మీరు చేస్తున్నటువంటి వర్కౌట్ వల్ల ఇంకా మంది వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా మంది మొత్తం ఆటోమేటిక్గా మొత్తం వచ్చేసారు. టోటల్గా కాన్స్టిట్యూన్సీ మొత్తం ఖాళీ అయిపోయింది. అన్న ఎమ్మెల్యేగా గెలవడం ఖరారు అయిపోయింది మొత్తము. ఇంకా ఎవరు లేని చేరిక మొత్తం టోటల్గా మనం ఒక మెజార్టీ, 1,00,000 ఓట్ల మెజార్టీ గెలవడానికి ఇప్పుడు కోరుకుంటాం. అంతే, మనం 1,00,000 మెజార్టీ అని చెప్పేసి. ఇప్పుడు మీ ఎంత వచ్చిన కార్యకర్తలకు అయితేనేమి, మరి వాళ్ళ ముందు మహిళలందరికీ కూడా మీ యొక్క మద్దతు ఏ రకంగా ఉంటుంది? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మా యొక్క మద్దతు. అందరికీ సంపూర్ణ మద్దతు ఉంటుంది మాది. ఎప్పుడైతే సరే ఉదయం నుంచి రాత్రి 1 గంట వరకు మాకు ఫోన్ చేసినా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము, ప్రతి ఒక్క నాయకునికి మేము అందుబాటులో ఉంటాము, ప్రతి ఒక్క కార్యకర్తకు మేము సేవ చేయడానికి రెడీగా ఉంటాము. మేము ఉంటాము, అన్నగారు ఉంటాము, మైపాల్ రెడ్డి అన్నగారు గట్రా ఉంటారని చెప్పేసి మీకు తెలియపరుస్తూ ఉన్నాం మేము. సార్, అదేవిధంగా రామచంద్రపురం ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారు ఉన్నారు, వారిని అడిగి మరి తెలుసుకున్నాం. సార్, చూసుకున్నట్టయితే మీరు కూడా రవితేజ గారు ఇద్దరు కలిసి మరి 100 మందిని కార్యకర్తలు తీసుకొచ్చి టీడీపీ అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కారు గుర్తు మీ గులాబీ దళంలో కల్పించారు. మీ బాస్ ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు మేం తెచ్చి చేర్పించడం కాదు, మేం చేసే అభివృద్ధి పనులు చూసి వేరే పార్టీలో ఉన్న టీడీపీ కోసం 10 సంవత్సరాలు పనిచేసిన ప్రవీణ్ గారు, అతన్ని ఒక గుర్తింపు అనేది రాలేదు. ఆ గుర్తింపు కోసం అన్న నేను వేరే వాళ్ళు చాలామంది నాకు ప్రలోభాలు పెడుతున్నారు, నేను డబ్బుకి లొంగను, నేను మంచితనానికి లొంగి మీ ఆధ్వర్యంలో డైరెక్ట్ ఎమ్మెల్యే గారి సమక్షంలో మీరు నాకు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేస్తే ఎల్లవేళలా మీతో పాటు నేను మీలో ఒక సేవకునిగా పనిచేస్తూ మీ అడుగుజాడులో నా అడుగుజాడు కలుపుకుంటూ మిమ్మల్ని ఇంకా బలపరుస్తూ అడుగున ముందుకు పోయి మా మాజీ ఎమ్మెల్యే, తాజా ఎమ్మెల్యే, ఆల్రెడీ మళ్ళా ఎమ్మెల్యే కాబోతున్నారు, అది 1,00,000 పై చిలుకు మెజార్టీతోటి. ఆ సందర్భంగా మేం చేర్పలేదు, వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి చేరారు కాబట్టి వాళ్ళని మా సహకారం అందిస్తూ అన్నగారి సహకారం మేము తీసుకుంటూ ఒక అడుగు ముందుకు వచ్చి అందరినీ జాయిన్ చేయించడం జరిగింది. మీ ఇద్దరిని చూసినట్టయితే మీ యొక్క అనుబంధం 20 సంవత్సరాల నుంచి ఉందని తెలుస్తుంది. మీరు తెలంగాణ వాసి, తన రాయలసీమ వాసి, మీ ఇద్దరికి ఎలా కుదిరింది జోడీ? చాలా మంచిగా కుదిరిందండి. చాలా, ఎందుకంటే అన్నగారి సమక్షం ఇంతకుముందు మా గురువుగారు భూపారెడ్డి గారు ఉండే కాంగ్రెస్లో ఉంటుంది. తర్వాత మన యొక్క మైపాల్ రెడ్డి అన్నగారి కొన్ని కార్యక్రమాలకు ఆకర్షితులై అన్న యొక్క సమక్షంలో టీఆర్ఎస్లో చేరినాము. అప్పటి నుంచి మా శంకర్ గారికి నాకు బిజినెస్లో కానీ అన్నగారితో ఉన్న సంబంధంతో మేము చాలా గర్వకారంగా చెప్పుకోవచ్చు. మా స్నేహపూర్వకం ఇద్దరికి వైట్ బ్రదర్స్ అని చెప్పి నియోజకవర్గంలో మొత్తం మంచి పేరుంది మాకు. ఆ విధంగా అయితే చూసినట్టయితే మేము చాలామందిని కూడా అడిగాము, వాళ్ళందరూ వచ్చి వైట్ బ్రదర్స్ అని అంటారు. అంటే ఈ రకమైనటువంటి ఒక పేరు రావాలంటే ఎంతో ప్రాముఖ్యత ఉండాలి. అది ఏ రకమైన ప్రాముఖ్యత, ఎలా వచ్చింది మీకు ఆ పేరు? ఆ పేరు రావడానికి మేమే కాదు, మాకు ప్రజలు ఇచ్చిన గౌరవం. మేము మైపాలన్న గారికి చాలా విధేయులం, నమ్మినోళ్ళ కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తులం.
నమ్మితే నమ్మక ద్రోహం అనేది మా ఇంటి వంట రాదు. మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఎక్కడ జరగలేదు. ఈ రోజు నుంచి కాదు, 1988లో నేను రాయలసీమ వదిలేసి తెలంగాణకు వచ్చాను. ఆ రోజు నుంచి ఆయన కాలేజీ పీరియడ్లో ఉండే నేను హెచ్ఎంటీ ఎంప్లాయీగా ఉంటుంటే ఆ రోజు నుంచి రోడ్లో పరిచయం అయ్యాము. అదే రోడ్డు పరిచయము. ఈరోజు అన్నాతమ్ముల కన్నా ఎక్కువ పరిచయం ఏర్పడిన బంధం మాలో ఉన్నది. మేము సత్యదాకా మా అనుబంధం అంతే ఉంటుంది. మా అన్న ఆశీర్వాదం ఉన్నంత రోజులు మాకెవ్వరూ విడదీయలేరు. అయితే చూసినట్టయితే ఈ 20 సంవత్సరాల్లో మీ మధ్యలో కొన్ని పొరపొచ్చలు తెప్పించడం చాలామంది కూడా చూశారని తెలుస్తుంది. మరి వాటన్నింటినీ ఛేదించి మీరు ఎలా ముందుకెళ్ళారు? మేము ఎవ్వరేం చెప్పినా ఎదుటుగా చెప్పే మాటలు మాత్రమే నమ్ముతాము. సాటుగా ఉండి చెప్పే మాటల్ని మేము నమ్మము. అందుకని మేము ఈ రోజు దాకా కలిసి ఉన్నాము. ఇంకా ముందు కూడా కలిసి ఉంటాము. జోడి బ్రదర్స్ వస్తున్నారు అంటే వైట్ వైన్ బ్రదర్స్ వస్తున్నారు అంటే మైపాల్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా మీ సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటారట. ఈ బంధానికి మీరు ఎలా ఛేదించారు? ఈ బంధానికి ఛేదించడం అనేది ఏం లేదు. మా నమ్మకమే, అన్నగారి ఆశీర్వాదమే మా అనుబంధం. మా ఫ్యామిలీలో ఏం జరిగినా మేము అన్నగారికి పోయి వేడుకుంటాము. అన్నగారు మాకు సహాయ సహకారాలు అందిస్తారు. మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అన్న ఇచ్చిన ఆశీర్వాదమే. అన్నని మించిన దేవుడు లేదు. కనిపించని దేవుడు ఏడో ఉంటే మా కళ్ళెదుట కనిపించి ఆశీర్వదించే దేవుడు మా గూడెం మైపాల్ రెడ్డి అన్న. అన్న కోసం ఇంకా ఎవరైనా ఇంకా చేరే వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళని మా ఎమ్మడి పెట్టుకొని ఇంకా మేము 5-6 రోజులు ప్రచారం చేస్తాము. కాలనీ డోర్ టు డోర్ తిరుగుతాము. మా సమక్షంలో ఎవరైనా వస్తే వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు సాగుతాము. అన్నకి 1,00,000 పైచీలకు మెజార్టీ తేవడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మరి టీడీపీ నుంచి ఈరోజు మీరు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే ముందుగా సఖ్యతగా ఏ రకంగా మీరు ఆ పార్టీని విడవలసిన అవసరం ఏమొచ్చింది? మీకు ఇక్కడ ఉన్నటువంటి గుర్తింపు ఎలా ఉంది? అసలు నిజానికి నా కొంచెం క్షమించాలి. నిజాన్ని చెప్పాలంటే ఈరోజు నేను పార్టీని వీడడానికి పెద్దగా కారణాలు ఏమి లేవు. ఇవాళ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అసలు నిజాన్ని చెప్పాలంటే కేసీఆర్ గారు తలపెట్టిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా నేను చూస్తున్నా. గత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఊహకందని సంక్షేమ పథకాలు అనేవి వస్తున్నాయి. నేను గతం నుంచి కూడా నేను చాలా రకాలుగా నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీలో నేను జాయిన్ అయిదామన్న ఫీలింగ్లో నేను ఎప్పటి నుంచో నేను డిసైడ్ అయి ఉన్నా. కాకపోతే నాకు దానికి సరైన అవకాశం దొరకలేదు, సరైన ప్రోద్బలం లభించలేకపోయింది. ఇలా అన్న రవిశంకర్ అన్నలు ఇద్దరు నాకు సపోర్ట్ చేసి నా మిత్ర బృందం, మా పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా మేమున్నాం నీ ఎంబడి అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించడం వల్ల ఈరోజు మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతూ మైపాల్ అన్న విజయం ఆల్రెడీ ఖాయమైపోయింది. మెజార్టీ గురించి మా లక్ష్యం వల్ల మెజార్టీ 1,00,000 పైచులకు మెజార్టీ గురించి ఇలా మేము సామాన్య గులాబీ దళంలో ఒక సైనికునిగా నేను పనిచేయడానికి నేను ఇలా గూడెం మైపాల్ రెడ్డి గారి సమక్షంలో నేను టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. నా కుటుంబ నేపథ్యం వచ్చేసి నాది రాజకీయ కుటుంబ నేపథ్యం ఏమి పెద్దగా కాదు. నేను అన్ఎడ్యుకేటెడ్ కాదు. ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేటెడ్. ఐఎమ్ ఏ బీటెక్ గ్రాడ్యుయేట్. నేను కూడా గమనిస్తూనే ఉన్నా ఎవరు ఏ అభివృద్ధులు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. గత పాలకులు చేసిరు 60 సంవత్సరాల నుంచి ఏమేమి చేసిరు అన్నీ చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కాకపోతే అందరూ కూడా నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులు అందరూ కూడా మ్యాక్సిమం టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. నేను ఇన్ని రోజులు ఒక్కడిని నేను టీడీపీ పార్టీలో పనిచేసేవాడిని. అందరూ అన్నారు, కాకపోతే ఎవరు సహకరించలేదు. ఇవాళ నాకు బంధుమిత్రుల కంటే కూడా ఎక్కువ నాకు ఏమంటారు మన ఆపదలో ఆదుకున్న అన్నలు లెక్క రవిశంకర్ అన్న ఇద్దరు కూడా నాకు ఒక తొవ్వ చూపించి, అరే భయ్ ఈ బాటలు నాడు, నువ్వు మంచిగా ఉంటావు, నీ భవిష్యత్తు బాగుంటుంది, చదువుకున్నావు, ఈ అన్న సమక్షంలో నువ్వు పనిచేయి, నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్న అని ప్రోత్సహించి ఇలా నా బృందము నా ఎంబడి వచ్చిన కార్యకర్తలందరినీ ప్రోత్సహించడం వల్ల నేను ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి చేసిన ఇవాళ గూడెం మైపాల్ రెడ్డి అన్న గురించి నేను కష్టపడి నేను శ్రమించి అన్న మెజార్టీ లక్ష్యంగా నేను దూసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై జయమాన్. కదిలింది యువశక్తి, నడిచింది మహిపాలన్నతో కలిసి. కదిలింది యువశక్తి,
నడిచింది మహిపాలన్నతో కలిసి నడిచింది మహిపాలన్నతో కలిసి అందరి వాడు ఆదర్శవంతుడు అన్నా అంటే ముందుంటాడు అన్నా అంటే ముందుంటాడు అన్నా అంటే ముందుంటాడు ప్రజల కోసము ప్రాణమిస్తనని ప్రతిజ్ఞ చేసే పల్లెల ప్రగతికి బాధలను తొలగించి బడుగులను పేదలను చేరదీసి ఎత్తిన జెండకు జై జై అంటూ తెలంగాణ ముద్దుల కొడుకయ్య ప్రజాక్షేమమును కోరిన గనుడు జనసేవకుడు మహిపాలన్న కదిలింది యువశక్తి నడిచింది మహిపాలన్నతో కలిసి నడిచింది మహిపాలన్నతో కలిసి అజ్ఞానము తొలగించాలంటూ విజ్ఞానమునే పెంచాలంటూ విజ్ఞానమునే పెంచాలంటూ విజ్ఞానమునే పెంచాలంటూ చీకటినే తొలగించే కిరణమై వెలుగులతో ఉదయించే సూర్యుడై సమ సమాజము నవస్థాపనకై నడుము బిగించి కదలాలన్నడు పేదలను దరి చేర్చే పెన్నిదిగా ప్రతినబూనెను ప్రజాబంధువై మానవ సేవే మాధవ సేవని మంచిని పంచెను మహిపాలన్న కదిలింది యువశక్తి నడిచింది మహిపాలన్నతో కలిసి నడిచింది మహిపాలన్నతో కలిసి పగటి దొంగల భరతం పడతని ప్రగతిశీలుడై శపథం చేసెను ప్రగతిశీలుడై శపథం చేసెను ప్రగతిశీలుడై శపథం చేసెను అవినీతంతం చేసే శక్తి అక్రమాల నరికట్టే వ్యక్తి కులమత భేదం లేదన్నాడు కలిసి కట్టుగా కదలమన్నడు జనాభిమానం పొందిన వ్యక్తి జనం కొరకు పోరాడే శక్తి మండలాలలో మహిపాలన్నకు మద్దతునిచ్చే జనము కదులగా కదిలింది యువశక్తి నడిచింది మహిపాలన్నతో కలిసి నడిచింది మహిపాలన్నతో కలిసి